హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. మనం నిన్నటి వీడియోలో జైనిజం బుద్ధిజంకు సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో మిగతా క్వశ్చన్స్ కూడా చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ బెస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ ఇన్ బుద్ధిజం? బౌద్ధ మతంలో నిర్వాణ భావనను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? నిర్వాణ అంటే ఏంటి? మోక్షము అనే దాన్ని ఏది బాగా వివరిస్తుంది అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ డిజైర్ అంటే ఏంటి? కోరిక అనే జ్వాల ఆరిపోవడం. నెక్స్ట్ ఆప్షన్ బి, ద కంప్లీషన్ ఎన్హిలేషన్ ఆఫ్ సెల్ఫ్ అంటే స్వీయ సంపూర్ణ నాశనం. నెక్స్ట్ ఆప్షన్ సి, ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ రెస్ట్ అంటే ఆనందం మరియు విశ్రాంతి స్థితి. నెక్స్ట్ ఆప్షన్ డి, ఎ మెంటల్ స్టేజ్ బియాండ్ ఆల్ కాంప్రహెన్షన్ అంటే ఊహకు అందని ఒక మానసిక దశ. ఏది మోక్ష మార్గం పొందినట్టు ఏది సూచిస్తుంది అంటే ఏంటి? ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. మనకు ఎప్పుడైతే కోరికలు అనేవి ఆరిపోతాయి అంటే కోరిక అనే జ్వాల అనేది ఆరిపోతుందో అప్పుడే మోక్ష మార్గం పొందినట్టు. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ గౌతమ్ బుద్ధ? బౌద్ధ మతంలో ఏంటి గౌతమ్ బుద్ధుని గురించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అనేది ప్రశ్న. ఫస్ట్ స్టేట్మెంట్ 1, సిద్ధార్థ ఆల్సో నోన్ యాజ్ గౌతమ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం వాస్ బార్న్ అబౌట్ 2500 years ago అంటే బౌద్ధ మత స్థాపకుడైనటువంటి సిద్ధార్థుడు గౌతముడు అని కూడా పిలువబడతాడు. ఓకే, ఈయన గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అని కూడా పిలువబడతారు. ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం వాస్ బార్న్ అబౌట్ 2500 years ago 2005 సంవత్సరాలు సుమారు ఈయన 2005 సంవత్సరాల క్రితం జన్మించాడు అనేది కరెక్ట్ ఆన్సర్. ఈయన ఎప్పుడు జన్మించారు? మామూలు గౌతముడు ఎప్పుడు జన్మించారు? క్రీస్తు పూర్వం 563 లుంబినిలో జన్మించారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్? ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లుంబినిలో 563 క్రీస్తు పూర్వం 563లో జన్మించారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ద గౌతమ బుద్ధ బిలాంగ్ టు ఏ స్మాల్ గణ నోన్ యాజ్ ద శక్య గణ అంటే ఈయన ఏ వంశానికి చెందినవాడంట? శాక్య వంశం అనే ఒక చిన్న వంశానికి చెందినవారు అనేది ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. బోత్ 1 and 2 కరెక్ట్. గౌతమ్ బుద్ధుడు 563లో లుంబినిలో జన్మించారు. నెక్స్ట్, గౌతమ్ బుద్ధుడు హిమాలయ పర్వతాల పాదాల వద్ద ఉన్న ఒక ప్రాచీన క్షత్రియ గణరాజ్య శాక్య వంశంలో జన్మించారు కదా. సో ఆప్షన్ 1 and 2 రెండు కరెక్టే. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఇన్ జైనిజం 3 రత్నాస్ ఆర్ గివెన్ అండ్ దే ఆర్ కాల్డ్ ద వే టు నిర్వాణ. వాట్ ఆర్ దే అని ఇచ్చారు. జైన మతంలో 3 రత్నాలు అంటే త్రిరత్నాలు ఇవ్వబడ్డాయి మరియు వాటికి నిర్వాణానికి మార్గం అని పిలుస్తారు. అవి ఏమిటి? నిర్వాణం అంటే ఏంటి? మోక్షానికి మార్గం అని అంటారు. అవి ఏంటి అని ఇచ్చాడు. రైట్ స్పీచ్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఏంటి? రైట్ స్పీచ్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అంటే సరి అయిన మాట, సరి అయిన జ్ఞానం, సరి అయిన ప్రవర్తన. నెక్స్ట్ ఆప్షన్ బి, రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ ప్రాసెస్ అంటే సరి అయిన విశ్వాసం, సరైన జ్ఞానం మరియు సరైన ప్రక్రియ. ఆప్షన్ సి, రైట్ ఫెయిత్, రైట్ పాత్, రైట్ కండక్ట్ అంటే సరి అయిన విశ్వాసం, సరి అయిన మార్గం, సరి అయిన ప్రవర్తన. నెక్స్ట్ ఆప్షన్ డి, రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్ అంటే సరైన విశ్వాసం, సరి అయిన జ్ఞానం, సరి అయిన ప్రవర్తన. ఇందులో త్రిరత్నాల్లో ఏది కరెక్ట్ ఆప్షన్ ఏదంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. జైనిజంలో ఉన్నటువంటి త్రిరత్నాలు ఏవంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ కండక్ట్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ జైనిజం అంటే ఏంటి? క్రింది వాటిలో జైన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవి అనేది ప్రశ్న.
ఆప్షన్ 1 ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ యానిమేటెడ్ అంటే ప్రపంచం మొత్తం ఒక చైతన్యవంతమైనది. నెక్స్ట్ ఆప్షన్ 2 మోనాస్టిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఆఫ్ సాల్వేషన్ అంటే మోక్షానికి సన్యాస జీవితం అనేది ఒక షరతు. అవును, కరెక్టే కదా. నెక్స్ట్ ఆప్షన్ 3 కర్మ షేప్స్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ కర్మ జనన మరణ చక్రాన్ని నిర్దేశిస్తుంది. అవును. సో 3 కరెక్టే కదా, 3 కరెక్టే కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ సి 1 2 3 కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ సాక్రెడ్ బుక్ ఆఫ్ జైన్స్ అంటే ఏంటి? క్రింది వాటిలో ఏది జైనుల పవిత్ర గ్రంథం కానిది అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఆగమస్, నెక్స్ట్ ఆప్షన్ బి కల్పసూత్ర, ఆప్షన్ సి నిర్యుక్తిస్, ఆప్షన్ డి త్రిపితాక. ఏది జైనులది సాక్రెడ్ బుక్ కాందేది, పవిత్ర గ్రంథం కాంది ఏంటంటే ఆప్షన్ డి త్రిపితాక కాదు. ఇక్కడ ఆగమాస్, కల్పసూత్ర, నిర్యుక్తిస్ ఈ 3 కూడా సాక్రెడ్ బుక్ ఆఫ్ జైనిజం. కానీ త్రిపితాక అనేది దేనికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథం అంటే బుద్ధిజంకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 రిగ్వేద మెన్షన్స్ 2 తీర్థంకరాస్ నేమ్లీ రిషభనాథ అండ్ అరిష్టనేమియా. ఓకే, అంటే ఏంటి? అరిస్తనీముడు. ఋగ్వేదం రిషభనాథుడు మరియు అరిస్తనీముడు అనే 2 తీర్థంకులను ప్రస్తావిస్తుంది. సో ప్రస్తావిస్తుంది కదా, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2 భగవత్ పురాణ మెన్షన్స్ రిషభనాథ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ నారాయణ అంటే ఏంటి? భాగవత పురాణం రిషభనాథుడిని నారాయణుడిని అవతారంగా పేర్కొంటుంది. అవును, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది? బోత్ 1 and 2 ఇది కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 30వ ప్రశ్న మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. పార్శ్వనాథ్ తీర్థంకరులు దేర్ కాగ్నిషన్. ఓకే, ఏంటో చూద్దాం. ఇక్కడ వారి జ్ఞానం ఏంటి? తీర్థంకరులు వారి జ్ఞానం ఇచ్చారు. ఆప్షన్ ఏ పార్శ్వనాథ, నెక్స్ట్ బి ఆదినాథ, సి మహావీర్, డి శాంతినాథ్. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూసినట్టయితే పార్శ్వనాథ ఏంటి? స్నేక్ కదా, పార్శ్వనాథ స్నేక్. నెక్స్ట్ ఆదినాథ ఏంటి? బుల్, ఆదినాథ లేదా ఋషభనాథ. నెక్స్ట్ మహావీరుడు లయన్. డి శాంతినాథ్ మిగిలింది ఏంటి? డీర్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? పార్శ్వనాథ స్నేక్ A3, నెక్స్ట్ ఆదినాథ బుల్ ఎద్దు, మహావీర లయన్, శాంతినాథ డీర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 31 క్వశ్చన్ నెంబర్ 31 విత్ రెస్పెక్ట్ టు జైనిజం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ రిఫర్స్ టు ఆచార్య. జైన మతానికి సంబంధించి క్రింది వాటిలో ఆచార్యను సూచిస్తుంది, ఏది సూచిస్తుంది అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ ట్రూత్, నిజం, ఆప్షన్ బి హోమ్లెస్ అంటే నిరాశ్రయుడు, ఆప్షన్ సి ఆస్తేయ, నెక్స్ట్ ఆప్షన్ డి సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. దేన్ని సూచిస్తుంది? ఆచార్య అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఆస్తేయను సూచిస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆస్తేయ అంటే మీనింగ్ ఏంటంటే దొంగతనం చేయకపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 ఇక్కడ లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు చూడండి. తీర్థంకరుడు కాగ్నిజెన్స్ అండ్ ఇచ్చారు, ఏంటో చూద్దాం. ఆదినాథ ఏంటి? బుల్ ఎద్దు. నెక్స్ట్ పార్శ్వనాథ మనకు తెలిసిందే స్నేక్, ఇందాక చెప్పుకున్నాం కదా. మల్లినాథ ఏంటి? వాటర్ జార్. నెక్స్ట్ సంభవనాథ ఏంటి? హార్స్. ఓకే, D2 A1 ఆదినాథ బుల్, మల్లినాథ
వాటర్ జార్. నెక్స్ట్ సి పార్శ్వనాథ స్నేక్, సంభవనాథ హార్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వర్ధమాన మహావీర వాస్త డాష్ తీర్థంకర అకార్డింగ్ టు ద జైన్ ట్రెడిషన్. వర్ధమాన మహావీరుడు ఏ జైన సంప్రదాయం ప్రకారం ఎన్నవ తీర్థంకరుడు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 24th. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద థర్డ్ జైన్ తీర్థంకర. క్రింది వారిలో 3వ జైన తీర్థంకరుడు ఎవరు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఎవరు? థర్డ్ సి సంభవనాథుడు. సంభవనాథుడు 3వ జైన తీర్థంకరుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మన భారతదేశ మత చరిత్రకు సంబంధించి క్రింది ప్రకటనలు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ 1. అజీవిక సెక్టర్ వాస్ ఫౌండెడ్ బై మక్కలి గోశాల. అంటే అజీవిక శాఖ మక్కలి గోశాలచే స్థాపించబడింది. అవును కదా, సో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, అజీవికాస్ బిలీవ్ ఇన్ కర్మ ఫిలాసఫీ. అజీవికులు కర్మతత్వాన్ని విశ్వసిస్తారు, వీరు కర్మతత్వాన్ని విశ్వసించరు. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఆప్షన్ 3. బింబిసార వాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ద అజీవిక స్కూల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అంటే బింబిసారుడు భారతీయ తత్వశాస్త్రంలోని అజీవిక సంప్రదాయానికి చెందినవాడు. సో అజీవిక స్కూల్ ఏంటి? బింబిసారుడు భారతీయ తత్వశాస్త్రంలోని అజీవిక సంప్రదాయానికి చెందినవాడు కాదు. ఇది కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ జైనిజం. క్రింది వాటిలో జైన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు అని అడిగాడు. ఫస్ట్, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ యానిమేటెడ్. ప్రపంచమంతా ఏంటి? చైతన్యవంతమైనది. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మొనాస్టిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఆఫ్ సాల్వేషన్. మోక్షానికి సన్యాస జీవితం అనేది ఒక ఆవశ్యకమైన షరతు. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, స్టేట్మెంట్ 3. కర్మ షేప్స్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. సో కర్మ జనన మరణ చక్రాన్ని అనేది నిర్దేశిస్తుంది. ఇది కరెక్టే. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద సింబల్ ఆఫ్ 23rd జైన్ తీర్థంకర అనేది ఇచ్చాడు. 23వ జైన తీర్థంకరుని చిహ్నం ఏది అనేది చూద్దాం. ఆప్షన్ ఏ బుల్ ఎద్దు, బి ఎలిఫెంట్ ఏనుగు, సి సర్పెంట్ సర్పము, డి లయన్ సింహం. ఏది? సర్పెంట్ అనేది 23వ జైన తీర్థంకరునికి చిహ్నం. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, బుల్ అనేది రిషభనాథునికి చిహ్నం. నెక్స్ట్, లయన్ అనేది ఎవరికి చిహ్నం? మహావీరునికి, వర్ధమాన మహావీరునికి చిహ్నం. ఇక్కడ ఎలిఫెంట్ అనేది ఎవరికి చిహ్నం అంటే అజితనాథునికి చిహ్నం. సో 23rd జైన్ తీర్థంకర దేనికి చిహ్నం అంటే సర్పెంట్ సర్పము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. లిస్ట్ 1, లిస్ట్ 2. స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వ్యాలిడ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ చూద్దాం. ఆప్షన్ ఏ న్యాయ, ఆప్షన్ బి చర్వాక టెస్ట్ మనీ అంటే చార్వాక సాక్ష్యం. నెక్స్ట్, ఆప్షన్ సి బుద్ధిజం బౌద్ధ మతం, ఆప్షన్ డి జైనిజం జైన మతం. ఏంటో చూద్దాం. న్యాయ అనేది దేనికి సంబంధించింది? పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, నెక్స్ట్ కంపారిజన్, వర్బల్. అంటే పర్సెప్ట్ చేయడం, గ్రహించడం, ఇన్ఫరెన్స్ అనుమానం, పోలిక, మౌఖిక. ఓకే, నెక్స్ట్, సో ఈ న్యాయ అనేది దేనికి సంబంధించింది? 2. నెక్స్ట్, చర్వాక టెస్టిమోనీ చర్వాక సాక్ష్యం అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. ఇప్పుడు పర్సెప్షన్ కి సంబంధించింది. నెక్స్ట్, బుద్ధిజం కు సంబంధించినవి ఏవి ఇందులో? ఏంటి? పర్సెప్షన్ ఇంకా ఇన్ఫరెన్స్ అంటే పర్సెప్ట్ చేయడం, గ్రహించడం మరియు అనుమతి. ఓకే, నెక్స్ట్ జైనిజం లాస్ట్. మిగిలిన ఆప్షన్ ఏది? 1 పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, వర్బల్ టెస్టిమోనీ. ఓకే, న్యాయ దేనికి సంబంధించింది? పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, కంపారిజన్, వర్బల్. సో చర్వాక టెస్టిమోనీ అంటే పర్సెప్షన్ గ్రహించడం,
బుద్ధిజంకు సంబంధించింది ఏంటి? పర్సెప్షన్, ఇన్ఫరెన్స్. జైనిజంకు సంబంధించింది పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, వర్బల్ టెస్టిమోనీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. విత్ రిఫరెన్స్ టు ద అజీవిక ఫిలాసఫీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని ఇచ్చారు. అంటే భారతదేశంలోని అజీవిక తత్వానికి సంబంధించి కింది వాటిని జత చేయండి అని ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ చూసినట్టయితే దేర్ వాస్ నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ పీపుల్ ఫ్రమ్ అండ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ జాయిన్డ్ దెమ్. అంటే కుల వివక్షత లేదు మరియు అన్ని వర్గాల ప్రజలు వారిలో చేరారు. దేనికి? అజీవిక తత్వానికి సంబంధించిన స్టేట్మెంట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2, స్టేట్మెంట్ 2, లైక్ జైన్స్ అజీవికాస్ wore no clothes and lived as ascetic monks in organized groups. అంటే జైనుల మాదిరిగానే ఆజీవికులు కూడా బట్టలు ధరించకుండా వ్యవస్థీకృత సమూహాలలో తపస్సులుగా జీవించేవారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 3, స్టేట్మెంట్ 3, ద బరాబర్ కేవ్స్ ఇన్ బీహార్ డేటింగ్ ఫ్రమ్ ద మౌర్యన్ ఎంపైర్ వర్ మేడ్ ఫర్ అజీవికాస్ అండ్ జైన్స్ టు రిట్రీట్ అండ్ మీడియేట్. అంటే ఏంటి? మౌర్య సామ్రాజ్య కాలం నాటి బీహార్లోని బరాబర్ గుహలు అజీవికులు మరియు జైనులు ఏకాంతవాసం మరియు ధ్యానం కోసం నిర్మించబడినాయి. సో ఈ 3 కరెక్టే కదా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సింబల్ ఆఫ్ జైన్ తీర్థంకర పార్శ్వనాథ అని ఇచ్చాడు. క్రింది వాటిలో జైన తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుని యొక్క చిహ్నం ఏంటి? చిహ్నం ఏంటంటే స్నేక్, పాము. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు జైనిజం. అంటే అంటే ఏంటి? జైన మతానికి సంబంధించినటువంటి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇచ్చాడు. స్టేట్మెంట్ 1, ద ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్ వాస్ కన్సిడర్డ్ సిన్ఫుల్ అకార్డింగ్ టు జైనిజం. అంటే జైన మతం ప్రకారం వ్యవసాయం చేయడం అనేది పాపంగా పరిగణించబడింది. అవును, కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఏంటి? ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాస్ కన్వెన్స్డ్ ఎట్ పాట్లిపుత్ర బై ద లీడర్ ఆఫ్ ద దిగంబరాస్. అంటే ఏంటి? దిగంబరుల నాయకుడు పాటలీపుత్రలో మొదటి జైన మండలిని సమావేశపరిచాడు. ఇక్కడ ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ వాస్ కన్వెన్డ్ ఎట్ పాట్లిపుత్ర బై ద లీడర్ ఆఫ్ దిగంబరాస్ అని ఇచ్చాడు కదా. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో పాటలీపుత్రలో మొదటి జైన పరిషత్తు సమావేశం అయినప్పటికీ కూడా దానికి నాయకత్వం వహించింది మాత్రం స్థూలభద్రుడు. ఈయన దిగంబర్ల నాయకుడు కాదు కదా. దిగంబర్ల నాయకుడు కాదు. ఈయన దేనికి సంబంధించిన వాడంటే శ్వేతంబర శాఖగా ఏర్పడిన సమూహానికి నాయకుడు. సో ఇది ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. అష్టమహాస్థాన refers to the 8 significant places associated with the life of Buddha. Which among the following is not one of those అని ఇచ్చాడు. అంటే ఏంటి? అష్టమహాస్థాన అంటే బుద్ధుని జీవితానికి సంబంధించినటువంటి 8 ముఖ్యమైన ప్రదేశాలు. క్రింది వాటిలో ఒకటి కానిదేది అని ఇచ్చాడు. ఇక్కడ సర్నాథ్ కూడా బుద్ధుని తన ప్రసంగాన్ని, మొదటి ప్రసంగాన్ని ఏర్పరిచిన ప్రదేశం, చేసిన ప్రదేశం సర్నాథ్ అనేది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ లుంబిని, రాయగఢ్ అనేది ఇందులో ఉందో చూద్దాం. లుంబిని, బోధ్గయ. లుంబిని అంటే బుద్ధుడు జన్మించినటువంటి ప్రదేశం. ఇక్కడ చూసినట్టయితే లుంబిని అనేది బుద్ధుడు జన్మించినటువంటి ప్రదేశం. నెక్స్ట్ బోధ్గయ, బుద్ధునికి జ్ఞానోదయం కలిగినటువంటి ప్రదేశం. ఇది బీహార్లో ఉంది. నెక్స్ట్ సార్నాథ్ అనేది బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని, ధర్మచక్ర ప్రవర్తనం అంటారు, చేసిన ప్రదేశం. నెక్స్ట్ కుషీనగర్ ఏంటి? బుద్ధుడు పరినిర్యాణం అంటే మరణించిన ప్రదేశం. నెక్స్ట్ శ్రావస్తి, బుద్ధుడు అత్యధిక వర్షకాలాలు గడిపిన మరియు అద్భుతాలు ప్రదర్శించిన ప్రదేశం ఇది. సంసిక అనేది ఏంటి? బుద్ధుడు దేవలోకం నుండి భూమికి దిగి వచ్చాడని నమ్ముతారంట. నెక్స్ట్ రాజగృహం అంటే ఏంటి చూద్దాం. బుద్ధుడు అనేక ఉపన్యాసాల్లో ఇచ్చినటువంటి మరియు బౌద్ధ సంఘానికి మొదటి ఆశ్రయాలలో ఒకటి. వైశాలి కూడా
ఒకటి. ఓకే, సో ఇందులో లేనిది ఏంటి? రాయగఢ్ కదా. సో అష్టమహాస్థానాల్లో లేనిది ఏంటి? రాయగఢ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 gems ఆఫ్ జైనిజం? జైన మతంలోని 3 రత్నాలలో ఏది ఒకటి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ బ్రహ్మచర్య, ఆప్షన్ బి సమ్యక్ దర్శన్, నెక్స్ట్ సి సంత్రిత, డి ఆశ్చర్య. ఓకే, ఇందులో లేనిది ఏంటో చూద్దాం. అసలు త్రిరత్నాల్లో 3 gems ఏంటో చూద్దాం. ఇక్కడ 3 gems ఏంటో చూద్దాం. 3 gems, 3 రత్నాస్ ఆఫ్ జైనిజం ఆర్ సమ్యక్ దర్శన, ఇందులో ఉంది కదా సమ్యక్ దర్శన కరెక్ట్ ఆన్సర్ అంటే రైట్ ఫెయిత్, సమ్యక్ జ్ఞాన అంటే రైట్ నాలెడ్జ్, సమ్యక్ చరిత అంటే రైట్ కండక్ట్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 3 gems ఆఫ్ జైనిజంలో ఒకటి ఏంటంటే సమ్యక్ దర్శన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. విచ్ గుంఫా ఎట్ కందగిరి ఇన్ ఒడిషా ఇండియా ఈజ్ known ఫర్ కార్వింగ్ ఆఫ్ 24 జైన్ తీర్థంకరాస్? అంటే భారతదేశంలోని ఒడిషాలోని కండగిరిలో 24 జైన తీర్థంకరులు శిల్పాలకు ఏ గుంఫా ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఏంటి? త్రిశూల గుంఫా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు గమనించండి. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్, బుద్ధిస్ట్ టెక్స్ట్ అంగుత్తర్ నికాయ మెన్షన్డ్ అబౌట్ 16 మహాజానపదాస్. అవును, బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ 16 జానపదాల గురించి ప్రస్తావించింది. ఈ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 2, జైనిజం టెక్స్ట్ భగవతి సూత్ర మెన్షన్డ్ అబౌట్ 16 మహాజానపదాస్. ఓకే, జైన మత గ్రంథం భగవతి సూత్రం 16 మహాజానపదాల గురించి ప్రస్తావించింది. ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ఏంటిది కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, బోత్ 1 and 2 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 46. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జైనిజం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్? అంటే ఏంటి? క్రింది వారిలో ఎవరు తమ జీవితంలో జైన మతాన్ని అనుసరించారు? జైన మతాన్ని అనుసరించింది ఎవరు? కునాల్, చంద్రగుప్త మౌర్య, అశోక, బిందుసార. ఎవరు అనుసరించింది ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని అనుసరించింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. ఇన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ద పినాకిల్ రైజింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద డోమ్ ఆఫ్ ఏ స్తూప ఇస్ కాల్డ్? అంటే ఏంటి? బౌద్ధ వాస్తు శిల్పంలో స్తూపం యొక్క గోపురం పైభాగం నుండి పైకి లేచే శిఖరాన్ని ఏమని పిలుస్తారు అని ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్తి అని పిలుస్తారు. ఓకే, ఇన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ద పినాకిల్ రైజింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద డోమ్ ఆఫ్ ఏ స్తూప ఇస్ కాల్డ్ ఎస్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. రీడ్ ద స్టేట్మెంట్స్ A and R and choose the appropriate option. Okay, next assertion A, both Mahavira and Buddha laid emphasis on abandonment of homes in order to attain spiritual attainment. అంటే ఏంటి? బుద్ధుడు మరియు ఎవరు ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడానికి మహావీరుడు మరియు బుద్ధుడు ఇద్దరు గృహాలను త్యజించడంపై నొక్కి చెప్పారు. అవును, కరెక్ట్ ఇది. నెక్స్ట్ రీజన్, they felt that only those who left their homes to stay at Sangha could gain true knowledge. అంటే ఏంటి? తమ ఇళ్లను విడిచిపెట్టి సంఘంలో ఉండడానికి వచ్చిన వారు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని పొందగలరని వారు భావించారు. అవును, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ దీనికి సూట్ అయ్యేది ఏంటంటే బోత్ A and B ఆర్ ట్రూ, రెండు కరెక్ట్ మరియు R ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. వీళ్ళు తమ ఇళ్లను విడిచిపెట్టి సంఘంలో ఉన్నవారు మాత్రమే ఆల్రెడీ ఉండి జ్ఞానాన్ని పొందారు కాబట్టే వీళ్ళు ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడానికి గృహాలను వదిలేశారు. ఓకే, సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద విశుద్ధిమగ్గా ఏ కీ బుద్ధిస్ట్ టెక్స్ట్ వాజ్ రిటన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కాలర్స్? కీలకమైన బౌద్ధ గ్రంథమైనటువంటి విశుద్ధి మార్గాన్ని క్రింది పండితులలో ఎవరు రచించారు అనేది ప్రశ్న. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బుద్ధ ఘోష. ఓకే,
విశుద్ధి మార్గాన్ని రచించింది ఎవరు? బుద్ధఘోష రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్ కంటైనింగ్ స్టోరీస్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ బర్త్ ఆఫ్ ద బుద్ధ? అంటే ఏంటి? బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించినటువంటి కథలను కలిగి ఉన్న బౌద్ధ గ్రంథం ఏది? క్రింది వాటిలో ఏది అని ఇచ్చారు. ఆప్షన్ ఏ పంచతంత్ర, ఆప్షన్ బి జాతకాస్, సి అర్థశాస్త్ర, నెక్స్ట్ డి మనుస్మృతి. దేనికి సంబంధించింది ఏది? జాతక టేల్స్ కదా, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయింది. జైనిజం బుద్ధిజంకు సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం అప్కమింగ్ టాపిక్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ నుండి మౌర్యన్ మరియు పోస్ట్ మౌర్యన్ ఏజ్ 1 గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ.